వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్ లో బట్టతల సమస్యకు అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలుసుకుందాం. మరి ఇవాల్టి లైఫ్ లైన్ కి రేడియన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నుండి డాక్టర్ చిలుకూరి కృష్ణప్రియ ఉన్నారు. సో డాక్టర్ తో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి మాకు డయల్ చేయవలసిన నంబర్స్ 0406660337 లేదా 338 నంబర్స్ కి కాల్ చేయండి. హలో డాక్టర్. హలో, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. రైట్ డాక్టర్, బట్టతలకి ప్రధానంగా కారణాలు ఏంటండి? ఈ బట్టతల మెయిన్ మనకి 100 రీజన్స్లో మోర్ దెన్ 90% మనకి జెనెటిక్గా వచ్చేది ఎక్కువ ఉంటుందండి. అంటే మదర్ సైడ్ అయినా అవ్వచ్చు, ఫాదర్ సైడ్ అయినా అవ్వచ్చు, ఏదైనా మెటర్నల్ ఆర్ పెటర్నల్ అంటాం. సో ఒక్కోసారి ఇద్దరికి ఉన్నా కూడా రావచ్చు అట్లా అనమాట. అందుకని ఏంటంటే వేరియబుల్ పెనిట్రెన్స్ అంటాం, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఒక సింగిల్ జీన్ వల్ల అనేది బట్టతల రావడం అనేది జరగదండి. అప్రాక్సిమేట్గా మనకి హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాలింగ్ని కూడా కంట్రోల్ చేయడానికి 150 జీన్స్ దాకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అట్లా సో మెనీ జీన్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది కాబట్టి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. అలాగే ఏంటంటే ఒకసారి పేరెంట్స్ ఇద్దరికి జుట్టు బాగానే ఉండొచ్చు అండి, బట్ గ్రాండ్ పేరెంట్స్కి బట్టలు ఉండొచ్చు. సో అట్లా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ ద మదర్ ఫాదర్ అంతా బాగున్నా కూడా. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ మిగతా వాటిలో ఏంటంటే మనకి లెస్ దెన్ 10% ఆఫ్ కాజెస్లో హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఎక్కువ ఉన్నా కానీ, ప్రీవియస్గా సీరియస్ సిక్నెస్ అయినా కూడా, ఏదైనా సర్జికల్ హిస్టరీస్ ఉన్నా కూడా, అలాగే ఒక్కోసారి ఏంటంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ట్రీట్మెంట్ అయి తీసుకున్నా కూడా, మెటబలైట్స్ అంటాం, యాంటీ మెటబలైట్స్ అంటాం, అలాంటప్పుడు కానీ, అలాగే సో మెనీ డ్రగ్స్ అప్రాక్సిమేట్గా 300 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అంటే యాంటీ ఎపిలెప్టిక్స్ కానీ, ఎక్కువ ఎనాల్జెసిక్స్ వాడినా, యాంటీబయాటిక్స్ వాడినా, యాంటీ హైపర్టెన్సివ్స్ వాడినా కూడా వీటన్నిటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ ఏంటంటే మనకి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ అంటాం, హెపారిన్స్ కానీ, ఇలాంటి కామరిన్స్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటన్నిటి వల్ల కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఒకటి. అలాగే ఎక్స్టర్నల్ హెయిర్ ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఒకసారి చాలామందికి చిన్న ఏజ్లో కూడా హెయిర్ పోయి బట్టలు వచ్చిన అవకాశాలు చాలా ఉంటాయి. అంటే కెమికల్ ట్రీట్మెంట్స్ ఎక్కువ, స్ట్రైట్నింగ్స్, కర్లింగ్స్ అవి చేయించుకోవడం వల్ల కూడా ఈ పర్మనెంట్ లాస్కి, గ్రాడ్యువల్గా థిన్నింగ్ నుంచి పర్మనెంట్ లాస్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. కమింగ్ టు లేడీస్, అమ్మాయిలకి అయితే ఏంటంటే ఎక్కువ జెనెటిక్ అంటే జీన్స్ కంటే కూడా ఏంటంటే వాళ్ళ ఎన్విరాన్మెంటల్ కండిషన్, అంటే బాడీలీ సిచ్యువేషన్స్, అంటే హార్మోన్స్, ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ కానీ, అలాగే జనరల్ ఇల్ హెల్త్స్, అంటే ఎనిమిక్గా ఉండటం, గ్రాస్గా అంటే హిమోగ్లోబిన్ ఎనీమియా, హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు. నెక్స్ట్ వన్ ఏంటంటే బాగా క్రాష్ డైట్స్ చేసి ప్రాపర్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు సివియర్గా ఫాలింగ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే రొటీన్గా మనకి మెనోపాజ్ లేజ్, నియరింగ్ మెనోపాజ్, మోర్ దాన్ 35-40 ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యువల్ హెయిర్ థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఏంటంటే న్యాచురల్గా మనకి 45-50 వచ్చేసరికి ఏంటంటే ఫ్రాంటల్ థిన్నింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెనోపాజల్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే ఏ మేజర్ రోల్ అనమాట అమ్మాయిల్లో. కాలర్స్ ఉన్నారు డాక్టర్, మాట్లాడదాం. ఖమ్మం నుండి ఉపేందర్ కాల్ చేశారు. ఉపేందర్ గారు. మేడం నమస్తే మేడం. నాకు 2 years నుంచి పెయిన్ కూడా అనేది వచ్చింది మేడం. ఓకే అమ్మా. అయితే ఇది ఇంగ్లీష్ మందులు ఎక్కువ అయినా కూడా అసలు నయం కావట్లేదు మేడం. అయితే ఎందువల్ల వచ్చింది మేడం ఇది అసలు? ఇది పెయిన్ కోర్ కూడా అన్నది మనకి ఇమ్యులాజికల్ ప్రాబ్లం అంటాం అమ్మ, దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే రక్తంలో మార్పు వల్ల మనకి ఉన్న సెల్స్కి అగ్నెస్ట్గా యాంటీబాడీస్ డెవలప్ అవడం వల్ల వస్తుంది. అది పర్టికులర్గా ఒక సింగిల్ రీజన్ అని చెప్పడానికి లేదమ్మా, కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఏముండదు. బట్ ఏంటంటే అసోసియేటెడ్గా ఒక్కోసారి ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, వంశపారపర్యంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటి కండిషన్స్లో వస్తూ ఉంటుంది. ఒకసారి పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్న ఏజ్లో సఫర్ అయ్యి ఉండొచ్చు. అలాగే ఏంటంటే దీని పర్మనెంట్ క్యూర్ అన్నది కూడా పర్మనెంట్గా దీనివల్ల 100% తగ్గిపోతుందని చెప్పడానికి లేదు. ఒక్కోసారి ఏ ట్రీట్మెంట్ లేకపోయినా కూడా మనకి ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈవెన్ 1 or 2 yearsకి కంప్లీట్గా గ్రోత్ వచ్చే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఏంటంటే ఒకసారి అది కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యి టోటల్గా తల వెంట్రుకలే కాకుండా కనుబొమ్మలు కానీ బాడీ మీద హెయిర్ కూడా పోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ ఎక్స్ట్రీమ్ కూడా ఉంటారు, ఈ ఎక్స్ట్రీమ్ కూడా ఉంటారు. బట్ ఏంటంటే హ్యావ్ టు గివ్ ఎ ట్రయల్, మెడికల్ ట్రీట్మెంట్ ముందు మనం ట్రై చేసుకుని చూసి కాకపోతే కనుక అప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్ కాల్ ఉన్నారండి, ఆంజనేయులు గారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి మేడం, నాకు బట్టతల వస్తుంది, ఏజ్ 27 years. ఓకే అండి. అది మా వంశపారపర్యంగా వస్తుంది, మా తాతకి మా ఫాదర్కి ఇట్లంతా. ఓకే అండి. అది ఎందువలన, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకోవచ్చా ఎట్లా? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మెయిన్ ఫస్ట్ రీజన్ మనకి జెనెటిక్ కాజెస్ ఎక్కువ ఉంటాయి కదా. అంటే మీరు డైరెక్ట్గా కూడా రిలేషన్ ఉంది కదా, ఫాదర్ అన్నారు, గ్రాండ్ ఫాదర్కి ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఆంజనేయులు గారు మీరు ఒకసారి కన్సల్ట్ అయితే కనుక ముందు మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ హెయిర్ని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్లో మందులు వాడుకోవడం వల్ల ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. ఒకవేళ లేదు ఆల్రెడీ పార్షియల్గా లాస్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ ఏదైనా మనకి డిఫెక్ట్గా ఉంది అంటే కనుక ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ముందు చూడాలి డోనర్ ఏరియా అది ఎలా ఉంది, ఏంటి, మీకు సూటబిలిటీ బాగుందా లేదా కూడా. అంటే డాక్టర్, ఈ మెడిసిన్స్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయండి, ఎంతకాలం వాడచ్చు అంటారు?
ఓకే అండి. మెడిసిన్స్ యూజ్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు కనుక రికగ్నైజ్ చేయగలిగే డాక్టర్ని అప్రోచ్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే కనుక కొంత బెనిఫిట్ ఉంటుంది మనకి. అయితే కంప్లీట్గా ఏంటంటే బాల్డ్నెస్ ఉన్న ఏరియాలో మనం మందులు వాడటం వల్ల ఉపయోగం అయితే ఉండదు. రూట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి మీద మందులు పనిచేయడం జరుగుతుంది. మనకి ఏంటంటే 2 డ్రగ్స్ ఉన్నాయి USFDA అప్రూవ్డ్ అంటాం. అంటే ఈ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ మనకి ఆల్ ఓవర్ ప్రపంచంలోనే అది ప్రామాణికం మనకి USFDA అనేది. సో దానిలో ఏంటంటే మనకు మినాక్సిడిల్ లోషన్ ఒకటి, ఫినాస్ట్రేట్ ట్యాబ్లెట్ ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తాం. దానిలో ఏంటంటే ఈ ఫినాస్ట్రేట్ ట్యాబ్లెట్ అన్నది మెయిన్ మనకి ఉన్న హెయిర్ని, ఎగ్జిస్టింగ్ హెయిర్ని ఫర్దర్గా మనకి డిగ్రేడ్ అవ్వకుండా కాపాడుతుంది. ఎందుకంటే హెయిర్ లాస్ అనేది మనకి జెనెటిక్గా ఎవరిలో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళల్లో అటాక్స్ త్రూ ద హార్మోన్స్ అనమాట. DHT అని పర్టికులర్ హార్మోన్ ఉంటుంది, డైహైడ్రోటెస్టోస్టెరాన్ అని. దాని ద్వారా మనకి హెల్దీ హెయిర్ని, టెర్మినల్ హెయిర్ అంటాం దాన్ని మనకి ఇంటర్మీడియట్ క్వాలిటీ, వెల్నెస్ క్వాలిటీ వచ్చి ఫైనల్గా బాల్డ్నెస్లోకి వెళ్తుంది. సో స్కాల్ప్లో టెంపరీగా ఏంటంటే మన టెస్టోస్టెరాన్ నుంచి DHT కన్వర్ట్ అయ్యే ఎంజైమ్ని స్టాప్ చేయడం ద్వారా ఎగ్జిస్టింగ్ హెయిర్ని మెయింటైన్ చేస్తుంది. సో బెనిఫిట్ అన్నది ఏంటంటే మనం ఎంతకాలం వాడితే అంతకాలం ఉంటుంది. బట్ మినిమం పీరియడ్, మన గ్రేస్ పీరియడ్ ఎంతకాలం వాడితే అసలు పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది అనుకోవడానికి 6 to 9 months మినిమం ప్రామాణికంగా తీసుకోవాలి. అది వాడిన తర్వాత కనుక మీ బెనిఫిట్ ఉంది, బాగుంది అనుకుంటే కనుక వచ్చిన బెనిఫిట్ని మనం కంటిన్యూ చేయించుకోవడానికి కనుక వాడుకుంటే ఒక 2-3 years అలాగా డెఫినెట్గా బాగుంటుంది. మరీ షార్ట్ టైంలో 1 నెల, 2 నెలలు, 3 నెలలు అసలు ఏం తెలియదు మనకి. ఈవెన్ మనకి ఓటం కూడా స్టాప్ అవ్వదు within 3 months. సో అలాగే మినాక్సిడిల్ ఏంటంటే మనకి లోపల ఉన్న డార్మెన్సీ రూట్స్ని వాటిని కూడా స్టిమ్యులేట్ చేసి న్యూ హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఉన్న హెయిర్ని కూడా థిక్నింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. సో రెండింటికి సినర్జిస్టిక్ యాక్షన్ ఉంటుంది. ఇంకో కాల్ ఉన్నారండి, సికింద్రాబాద్ నుండి అరుణ కాల్ చేశారు. అరుణ గారు హలో చెప్పండి. హలో చెప్పండి అది డాక్టర్తో మాట్లాడారు. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పమ్మా అరుణ. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. చెప్పమ్మా అరుణ, చెప్పండి, వినిపిస్తుందా? మాకు ఏరు ముందు పల్సర్ అయిందండి. మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే అమ్మా. హలో చెప్పండి. థైరాయిడ్ ప్రాబ్లం లేదండి మాకు. ఎంత వయసు ఎంతమ్మా? మాకు 37 ఉంటాయండి. ఓకే అమ్మా, చెప్పండి. 37 అట్లుంటుంది ఏది? అలాగేనమ్మా, వినిపించింది, చెప్పండి. ఇట్లా ఎందుకు ఏరు ముందు ఊడిపోతున్నాయని అడుగుదామని. ఓకే అమ్మా, అంటే నా హెల్త్ అది బాగానే ఉంటుందమ్మా అరుణ? హెల్త్ బాగుంది, అంతా బాగుంది. హిమోగ్లోబిన్ అవన్నీ చేయించుకున్నావా? పరీక్షది మొత్తం నార్మల్ అండి. అంటే పలచబడుతుందమ్మా? పలచబడుతుంది, ఓన్లీ ముందుకే, మళ్ళీ వెనక్కి అంత జుట్టు బాగుంది. ఎక్కువగా ఉందా? అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవా? పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గా వస్తున్నాయి? ఏం లేదు కదా? ఓకే. అలాంటప్పుడు ఒకసారి మెడికేషన్ యూజ్ చేసుకోవచ్చు అమ్మా. చూపించుకుని మీరు ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఉన్నది మనకు వచ్చే స్ట్రెంథనింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. చూపించుకోండి ఒకసారి. చూపించుకుని మెడిసిన్ స్టార్ట్ చేసి కనీసం ఒక 9 months అలాగా లోషన్ అది వాడి చూడండి. డెఫినెట్గా బాగానే ఉంటుంది. అంటే ఒకసారి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రీ మెనోపాజల్గా, మెనోపాజ్ స్టేజ్ నీరింగ్ అప్పుడు కూడా ఏంటంటే హార్మోన్స్ స్లోగా డిక్లైన్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా హెయిర్ క్వాలిటీ మనకి తిన్నైపోయి తర్వాత కొంచెం పలచబట్టం జరుగుతూ ఉంటుంది. సో దాని గురించి కూడా ఒకసారి మీరు జనరల్ చెకప్ చేయించుకుని అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది వాడితే కనుక. డాక్టర్, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవరు సూటబుల్ అంటారు, ఎవరు చేయించుకోవాలంటారు? ఓకే అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సూటబిలిటీ అంటే అండి మెయిన్ మనకి ఏంటంటే మెయిన్ డోనర్ ఏరియా బాగుండాలి, బ్యాక్ సైడ్. అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ హెయిర్ కానీ, తర్వాత ఏమో విత్ ఆఫ్ డోనర్ ఏరియా కానీ, డెన్సిటీ కానీ ఇవన్నీ బాగుండాలి. అలాగే ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే పేషెంట్ వైజ్ చూసుకుంటే కనుక మనకి హెల్త్ స్టేటస్ సూటబిలిటీ బాగుండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే హీ మస్ట్ నో, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, రియలిస్టిక్గా ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి బ్యూటీ క్లినిక్స్లో చేసేలాగా స్టిక్కరింగ్, గమ్మింగ్ అలాగా ఉండదు. సో 100కి 200 వచ్చేయటం విగ్ లాగా ఉండదు. సో యాక్చువల్గా మనకి స్క్వేర్ సెంటీమీటర్లో ఏంటంటే 100 grafts యావరేజ్ ఉంటే మనం మ్యాక్సిమం రిప్లేస్మెంట్ విత్ వెరీ గుడ్ ఎక్సలెంట్ రిప్లేస్మెంట్, అంటే దాన్ని మనం డెన్స్ ప్యాకింగ్ అంటాం. అంటే ఒక 40 దాకా చేస్తాం, 40 to 50, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. సో ఆ రియలిస్టిక్ థింకింగ్ ఉంటే కనుక డెఫినెట్గా ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు మనం వాళ్ళకి. అంటే ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఉండాలి అసలు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు మీరు పేషెంట్కి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ విల్ కౌన్సిల్ హిమ్ ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్. ఇంకో కాల్ ఉన్నారండి, అచ్చంపేట నుండి రమేష్ కాల్ చేశారు. రమేష్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలండి. ఓకే అండి. ఫ్రంట్ సైడ్ బాల్నెస్ వచ్చింది. ఓకే. కాకపోతే స్కిన్ మొత్తం డ్యామేజ్ లాగా పొరలుగా ఊడిపోతుంది. నా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే ఇది నేను సూటబుల్ అవుతానా?
అంటే ఒకసారి చూడాలండి, డెర్మటాలజిస్ట్కి ఒకసారి చూపించుకోపోయారా దగ్గరలో ఎందుకు అలా స్కిన్ ఊడుతుంది అనేది? అంటే సోరియాసిస్ కానీ అలాగే సోరియాసిస్ కాదని చెప్పారు. ఓకే అండి, ఆయిలీనెస్ ఎక్కువ వస్తుంది అని చెప్పారు. ఓకే, కానీ నేను ఫర్దర్ గా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే నాకు కుదురుతుందా? కుదురుతుందండి, బట్ ఒకసారి లోకల్ గా చూడాలండి. అంటే అదర్వైజ్ హెల్త్ ఇష్యూస్ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదండి? ఏది లేదు మేడం. ఓకే అండి, అంటే ఎక్కువ ఆయిలీనెస్ ఎక్కువ ఉంటుందా? అవును మేడం. జిడ్డు ఎక్కువగా ఉంటుందంటారా? అవును మేడం, అవును మేడం. ఓకే అండి, అది పర్వాలేదు. అంటే ఈ లోకల్గా ఏంటంటే మనకి యాంటీ టెస్టోస్టెరాన్ మనకి షాంపూస్ ఉంటాయి, కిటోకోనజోల్ షాంపూస్ ఉంటాయి. అందుకని ఒకసారి డాక్టర్ గారి అడ్వైస్తో అది షాంపూస్ ఒకసారి ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి చూడండి, కొంచెం వీక్లీ 2 times కానీ 3 times కానీ. సో కొద్దిగా మీకు అదేంటంటే రిలీఫ్ వస్తుంది, దాన్ని బట్టి మీరు చేయించుకోవచ్చు, ప్రొవైడెడ్ మిగతాది మనకి డోనర్ ఏరియా అవన్నీ బాగుంటాయి కనుక. కాలర్ కామారెడ్డి నుండి జాగృతి కాల్ చేశారు. జాగృతి గారు హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పమ్మా. నా ఏజ్ వచ్చేసి 20 అండి. సివియర్ హెల్త్ ఫాల్ ఉంది, సెబమ్ సెక్రేషన్ ఎక్కువ ఉంది. ఓకే అమ్మా, ఎప్పటి నుంచి అలా ఉడుతుంది? 1 year నుంచి అండి. ఓకే అమ్మా, చూపించుకున్నారా మరి దగ్గరలో అయినా? అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అవి ఇచ్చారు, బట్ నో యూజ్. ఓకే, అంటే మిగతాది కూడా హెల్త్ స్టేటస్ ఒకసారి జనరల్ హెల్త్ స్టేటస్ ఒకసారి చెక్ చేయించుకోండి. అంటే ఏదైనా నార్మల్ ఉందండి, చెక్ చేయించుకున్నాను ఆల్రెడీ. ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అలాంటివి కూడా ఏం లేదు కదా? లేదండి. ఓకే, ఒకసారి మరి అలాంటప్పుడు మెడికేషన్ ట్రై చేయొచ్చు. దాంతోపాటు ఏంటంటే కొంచెం హెమాటిక్స్ అంటే ఐరన్ కూడా ఎలా ఉందో బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, సీరం ఫెరిటిన్ లెవెల్స్, ఒకసారి థైరాయిడ్ స్టేటస్ ఒకటి. డైట్ వచ్చి మనం ప్రోటీన్ డైట్ అది బాగా తీసుకుంటున్నారా లేదా చూడండి. అంటే అన్ని తినడం వేరు, బట్ ప్రోటీన్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు తీసుకోవడం వేరు. సో ప్రోటీన్ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ పల్సెస్ కానీ కొంచెం మిల్క్ ఎగ్ అలాంటి డైట్ కూడా. న్యూట్రిషన్ వైజ్ కూడా ఒకసారి బాగా కేర్లెస్గా తీసుకుంటారు టీనేజ్లో వాళ్ళలో, ఏంటంటే ఎక్కువ వెయిట్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందు గురించి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి, కొంచెం ఆకుకూరలు కానీ దాల్ కానీ ఎక్కువ వాడండి, మిల్క్ తీసుకోండి, అలాగే అప్రోప్రియేట్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అది లేకుండా. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫెరిటిన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఒకటి, థైరాయిడ్ స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. డెఫినెట్గా డైట్ ఇంప్రూవ్ అవుతారు. అదర్వైజ్ ఏంటంటే కొద్ది మెడికేషన్ కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్కి డాక్టర్ సలహాతో తీసుకోండి, డెఫినెట్గా బాగుంటుంది, కంగారు పడక్కర్లేదు. ఇంకో కాల్ ఉన్నారండి, సునీల్ గారు. సునీల్ గారు మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నాకు 38 మేడం ఏజ్. ఓకే, కొద్దిగా బ్యాక్ సైడ్ కొద్దిగా ఫ్రంట్ కొద్దిగా చాలా హెయిర్ లాస్ ఉంది మేడం. ఓకే, నాకు బాగా హెయిర్ లాస్ ఉంది. ఇప్పుడు మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు మేడం? అంటే బాగా థిన్నింగ్ ఎక్కువ ఉండి మీకు కనిపిస్తుందండి, విజిబిలిటీ వచ్చిందా? స్కాల్ప్ విజిబిలిటీ మేడం, స్కాల్ప్ బాగా కనిపిస్తుందండి, ఎక్స్పోజ్ అవుతుందా లోపల చర్మం అది? ఇక్కడ హెయిర్ ఫాలింగ్ బాగుంది మేడం, బాగా బాల్డ్ హెడ్ వచ్చేసి. అదే బాల్ హెడ్ వచ్చేసింది అంటే చేయించుకోవచ్చండి. 38 years అంటున్నారు కదా, అంటే డోనర్ ఏరియా బాగుందండి, తల వెనక భాగంలో జుట్టు క్వాలిటీ అది బాగుందా? బ్యాక్ సైడ్ లో అంతా బాగుంది మేడం, గ్రోతింగ్. ఓకే అండి, సైడ్స్ లో బ్యాక్ సైడ్ గ్రోతింగ్ ఉంది, ఇక్కడ మన ఫ్రంట్ జస్ట్ ఈ బ్యాక్ సైడ్ మామూలు బాల్డింగ్ వస్తుంది మేడం, అక్కడ బాగా హెయిర్ లాస్ ఉంది. ఓకే అండి, అంటే ఇనీషియల్గా ఏంటంటే మీరు అలా ఫ్రంట్ క్రౌన్ ఏరియా రెండు పోయినప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా ఫ్రంటల్ హెయిర్ లైన్స్ ప్లాన్ చేసుకోండి, ఫ్రంట్ సైడ్ చేయించుకుని తర్వాత క్రౌన్ ఏరియాకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ముందు ఫేషియల్ ఫ్రేమింగ్ అంతా ఫ్రంట్ సైడ్ హెయిర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదా. ప్రొవైడెడ్ డోనర్ ఏరియా ఒకసారి చెక్ చేయించుకుని మీరు పర్సనల్గా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ప్లస్ ఎగ్జిస్టింగ్ దానికి కూడా మధ్యలో కనుక మీకు గుడ్ క్వాలిటీ ఆఫ్ హెయిర్ అనేది ఉంటే కనుక డెఫినెట్గా మెడికేషన్ కూడా ఒక 1 or 2 years యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో కాల్ ఉన్నారండి, లక్ష్మి కాల్ చేశారు కాకినాడ నుండి. లక్ష్మి గారు లైన్ కట్ అయినట్టుంది. సో డాక్టర్, జనరల్గా లేటెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మెథడ్స్ ఏంటండి? అంటే అన్డిటెక్టబుల్గా ఉంటాయా ఇవి? ఉంటాయండి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అదండి మెయిన్. అంటే ఎట్లా వస్తుంది అంటే మనకి ఇప్పుడు మన లేటెస్ట్ చేసే దానిలో ఏంటంటే కంప్లీట్ మైక్రోస్కోపిక్ వర్క్ చేస్తాం. అంటే బ్యాక్ సైడ్ మనం ఎక్స్ట్రాక్షన్ అనేది త్రూ స్ట్రిప్ మెథడ్ అనే చేస్తాం, దాన్ని FUT అంటాం. అదర్వైజ్ ఏంటంటే FUE టెక్నిక్ అంటాం. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రాఫ్ట్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు చేసేది అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ గ్రాఫ్టింగ్. అంటే ఇంతకుముందు ఏంటంటే మినీ గ్రాఫ్ట్స్ అని పెట్టేవాళ్ళు, మనం ఇప్పుడు మైక్రోగ్రాఫ్ట్స్. అంటే మైక్రోగ్రాఫ్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఒరిజినల్గా తల్లో మనకి బై బర్త్ ఎలా ఉంటాయో మనకి రూట్స్ అంటే ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయో సేమ్ అలాగే యాస్టీస్గా మనం సపరేట్ చేసి పెడతాం అనేది జరుగుతుంది. సో ఇది ఇప్పుడు అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీలో ప్రత్యేకత.
దానివల్ల కంప్లీట్ న్యాచురల్గా ఉంటుంది. అంటే ఫ్రంట్ లైన్ ఎలా ఉండాలి, మధ్యలో ఎలా ఉండాలి, ఏ ఏరియాలో ఏ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ పెట్టాలి అనేది గుర్తించలేరు. అలాగే చిక్కగా పెట్టడం, డెన్స్ ప్యాకింగ్ అంటాం. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ స్క్వేర్ సెంటీమీటర్ 100 గ్రాఫ్ట్స్లో మనం 45 to 50% దాకా మనం డెన్సిటీ ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా అన్డిటెక్టబిలిటీ అనేది వస్తుంది. అలాగే ఫ్రంట్ హెయిర్ లైన్స్ క్రియేట్ చేయడం కూడా, మనం క్రియేట్ చేసే హెయిర్ లైన్స్ అనేది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే వీ ఆల్వేస్ గివ్ మెచ్యూర్ హెయిర్ లైన్స్, టీనేజ్ హెయిర్ లైన్స్ లాగేమో అదనమాట. అది ఇంపార్టెంట్, ఎందుకంటే దే స్టే లైఫ్ లాంగ్. రైట్ డాక్టర్, అయితే పేషెంట్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎలా ఎడ్యుకేట్ చేస్తారు మీరు? అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇనిషియల్గా అసలు కంప్లీట్గా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తున్నాం, ప్రాసెస్ ఏంటి, ఎన్ని అవర్స్ పడుతుంది, అనస్థీషియా ఎలాగా, అలా ఏంటంటే ఎంతకాలానికి గ్రోత్ వస్తుంది, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. ఎందుకంటే మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అదే మనకి, ఇట్ టేక్స్ టైం. కనీసం ఏంటంటే 6 to 8 months నుంచి 1 year పడుతుంది. సో అందు గురించి ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఒక 1 month మినిమం జాగ్రత్తలతోటి, అంతకుమించి పెద్ద ఎక్స్ట్రాడినరీ ఏమి ఉండదు. అంటే వర్క్ వైజ్ కానీ డైట్ వైజ్ కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఇమీడియట్గా ఆఫ్టర్ ప్రొసీజర్ దే కెన్ డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అట్లా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. లోకల్ అనస్థీషియాలో చేస్తాము, గ్రోత్ రావడానికి టైం పడుతుంది. ఇవన్నీ మెయిన్ తెలియాలి వాళ్ళ కాన్సెప్ట్. అలాగే ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అని చెప్పాను కదా, 100కి 200 అయితే రావు, అది మెయిన్ తెలియాలి వాళ్ళకి. సో హౌ మచ్ దే ఆర్ లాస్ట్ అండ్ హౌ మచ్ వీఆర్ రిప్లేసింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకేసారి మనకి టోటల్ ఏరియా ఒక్కోసారి మనకి 15,000 20,000 క్రాఫ్ట్స్ పోయిన ఏరియాలో కూడా ఒకేసారి కావాలంటే అంతా మనం చేయలేం. ఎందుకంటే డోనర్ ఏరియా అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది మనకి లైఫ్ టైంలో. 6 to 8,000 క్రాఫ్ట్స్ నుంచి మనం తేలేము. సో ఎక్కువ ఏరియా పోయినప్పుడు మనం ఏంటంటే వీ ఫిల్ ఇట్ ఇన్ 2 sessions or 3 sessions లైక్ దట్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్ విచ్ వాస్. సో అది మెయిన్ వాళ్ళకి తెలియాలి. సో అంత పోయినా అంత ఒకేసారి మనకు అవ్వదు. ప్లస్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ గ్రాఫ్ట్స్. సో ఎంత పోతే ఎంత పెడితే అలుక్కు వచ్చింది అనేది కూడా వాళ్ళకి థింకింగ్ రియాలిటీ ఉంటే కనుక దే ఫీల్ హ్యాపీ. అదర్వైజ్ ఏంటంటే 100కి 150 పెరిగినా కూడా అతిగా పెట్టేసుకుంటే కష్టం. అంటే చిన్నప్పుడు 10 years బాయ్ లాగా అయిపోతాను అనుకుంటే. అయితే ఇంకో కాల్ ఉన్నారండి, వెంకటేష్ కాల్ చేశారు విజయవాడ నుండి. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు హలో చెప్పండి. వెంకటేష్ గారు హలో చెప్పండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి సార్. హలో చెప్పండి, వినిపిస్తోంది. మీ ప్రాబ్లం ఏంటి? రైట్, లైన్ కట్ అయిందండి. దయచేసి కాలర్స్ టీవీ వాల్యూమ్ తగ్గిస్తే మీరు డైరెక్ట్గా మాట్లాడితే ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు, లైన్ కూడా కట్ అవ్వదు. సో డాక్టర్, అలాగే ఎడ్యుకేట్ చేసే విషయం అలా ఉంచితే కనుక ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత మినిమం జాగ్రత్తలు అన్నది పాటించాలి అన్నారు. ఎటువంటి జాగ్రత్తలు అండి? అంటే మినిమం మనం ఏంటంటే ఒక 1 month రెగ్యులర్గా పోస్ట్ ఆపరేటివ్గా 1 month రెగ్యులర్గా హెడ్ వాష్ చేసుకోవాలి ప్రతిరోజు ఫస్ట్ అండ్ షుడ్గా. అవి యూజ్ చేసే వాటర్ ఏంటంటే మనకి బాయిల్డ్ కూల్డ్ వాటర్, స్టెరైల్ వాటర్ అంటాం. సో ఎందుకంటే మనకి అట్మాస్ఫియర్లో ఉండే పొల్యూషన్ వల్ల కానీ దీనివల్ల కానీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి. ఎందుకంటే వీ యూజ్ మెడికేషన్ వెరీ లెస్, అప్రాక్సిమేట్గా ఒక 1 week మందులు ఇస్తాం మనం అంతే హీలింగ్ కోసం. అదర్వైజ్ అయితే మిగతా జాగ్రత్తలని ఏంటంటే వాతావరణంలో ఉండే దుమ్ము వల్ల కానీ రెయిన్ వల్ల కానీ డైరెక్ట్ సన్లైట్ కానీ ఎక్స్పోజర్ లేకుండా కొంచెం కవర్ చేసుకోమంటాం అవుట్ సైడ్ బయటికి వెళ్ళినప్పుడు. ఇండోర్లో మనకి అక్కర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో మెయిన్ అదొకటి ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయకుండా స్కాల్ప్ కొంచెం 1 month కేర్ తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ హెడ్ వాష్ ఒకటి ఇంపార్టెంట్. ఆ స్కామ్ అంతే మనకు ఆయిల్ జిడ్డు ఇదంతా రెగ్యులర్గా మరి లాట్ ఆఫ్ గ్లాండ్స్ కదా, సెబేషియస్ గ్లాండ్స్, అందువల్ల అదంతా పెరిగిపోకుండా క్లీన్లీనెస్ హైజెనిక్గా మెయింటైన్ చేసుకోవడం, అవి 2 మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్రధానంగా. అలాగే 1 month కూడా తల మీద మనం గ్రాఫ్ట్ చేసిన దగ్గర రఫ్ హ్యాండ్లింగ్ లేకుండా, అదే మనకి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని చేయకుండా కొంచెం జెంటిల్ హ్యాండ్లింగ్ ఉండాలి. దట్స్ ఆల్, అంతే. వెల్కమ్ బ్యాక్. లైఫ్ లో నెక్స్ట్ కాల్ ఉన్నారు, రాము కాల్ చేశారు. రాము గారు మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, నాకు 39 years అండి. ఈ సైడ్స్ లో, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది మేడం. సైడ్స్ లో అంటే పల్చగా అయిపోతుంది హెయిర్ మొత్తం. ఈ పై భాగంలో, తల పై భాగంలో పూర్తి పల్చగా అవుతుంది. ఈ సైడ్స్ మాత్రం బాగున్నాయి, మరి బ్యాక్ సైడ్ కొంచెం పైన కొంచెం పల్చగా అవుతుంది. ఓకే సార్, అది చెప్పండి సార్. అది ఎట్లా మేడం? దానికి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుందా, లేకపోతే టాబ్లెట్స్ వల్ల? అంటే 39 years అంటున్నారు కదా? అవును మేడం. అంటే ఓన్లీ థిన్నింగ్ అయితే కనుక ముందు మెడిసిన్స్తో ట్రై చేయొచ్చండి. ఓకే మేడం. మెడికల్ ట్రీట్మెంట్ ఒకసారి ముందు ట్రై చేసి తర్వాత అంతగా కాకపోతే ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ అంటే కనుక దెన్ గో ఫర్ ఇట్, నో ప్రాబ్లం. మీ ఏజ్కి మీరేం పెద్ద ప్రాబ్లమాటిక్గా ఇది అవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే డోనర్ ఏరియా ప్రొవైడెడ్ బాగానే ఉంటే కనుక డెఫినెట్గా మీరు చేయించుకోవచ్చు. బట్ ఓన్లీ థిన్నింగే ఉంది అనుకుంటే కంగారు పడక్కర్లేదు.
మనం మెడిసిన్స్ కూడా ట్రై చేసి చూసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ దాన్ని స్టెబిలైజ్ చేసుకుని అప్పుడు తర్వాత ఇంకొద్దిగా డెన్సిటీ ఉంటే బాగుంటుంది, చిక్కదనం ఉంటే బాగుంటుంది అనుకుంటే దెన్ యూ గో ఫర్ ఇట్. డాక్టర్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో లేటెస్ట్ టెక్నిక్ గురించి చెప్పండి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్లో రొటీన్గా అంటే ఇందాక మనం చెప్పినట్టుగా స్ట్రిప్ మెథడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు లేటెస్ట్ అంటే మన FUE టెక్నిక్ అంటామండి. అంటే దీన్ని ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అంటూ ఉంటాం. అంటే ఇందులో ఏంటంటే కట్టింగ్ కానీ కోత కానీ కుట్లు కానీ అలాంటివి ఉండవు. డైరెక్ట్గా మనకి ఒక్కొక్క గ్రాఫ్ట్ ఇండివిజువల్గా మనం స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో పంచెస్ తోటి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి తిరిగి ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న వాటిలో అత్యాధునికమైన టెక్నాలజీ ఇదే అనమాట. అలాగే రెగ్యులర్ మెథడ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అంటే అండి మనకి సూజం హీలింగ్ అనేది ఏమి ఉండదు. 3 days కల్లా హీల్ అయిపోతుంది. డెఫినెట్గా ఏంటంటే ఒక లీనియర్ స్కార్ అనేది ఏమి ఉండదు, మనకి అన్డిటెక్టబుల్గా ఉంటాయి. స్కారింగ్ అనేది ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ లైక్ పిన్ హెడ్ అనమాట. అంటే మైక్రోస్కోపిక్గా ఉంటుంది, అంత ఫాస్ట్గా హీల్ అయిపోతుంది, టిష్యూ కంట్రాక్ట్ అయిపోతుంది. అలాగే ఏంటంటే మనకి డోనర్ ఏరియాస్ ఒక్కోసారి టైట్గా ఉంటాయి, బాగా చాలా స్ట్రిప్లు ఎక్కువ తీయలేము. సో అలాంటప్పుడు మనం ప్రిఫర్ చేస్తాం. అలాగే కాస్మెటిక్గా ఏంటంటే అసలు ఇఫ్ దే డోంట్ వాంట్ ఎనీ స్కార్ అనుకోండి విజిబుల్గా, సో అప్పుడు కూడా మనం ఓన్లీ ఎక్స్క్లూజివ్ FUE వెళ్తాం. ఇంకా అది కూడా కాకుండా ఇంకా ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ అంటే ఒకసారి మనకి డోనర్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది, సరిపోదు. సో మనం FUE టెక్నిక్ ద్వారా ఏంటంటే బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేస్తాం. అంటే ఈవెన్ మనం బియర్డ్ హెయిర్ కానీ చెస్ట్ వాల్ హెయిర్ కానీ బ్యాక్ ఆఫ్ ది చెస్ట్ కానీ కూడా మనం FUE టెక్నిక్ ద్వారా ఎక్స్క్లూజివ్గా దాని ద్వారా తీసి మనం మళ్ళీ స్కాల్ప్లో ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ దాంతో ఉండే అడ్వాంటేజెస్ అనమాట. అంటే అది వీక్గా ఉండే అవకాశం ఉందంటారు? అంటే డోనర్ హెయిర్తో కంపేర్ చేస్తే బియర్డ్ హెయిర్ కానీ ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. బియర్డ్ హెయిర్ ఇట్స్ మోర్ కొయర్సర్ దాన్ ది స్కాల్ప్ హెయిర్. చెస్ట్ వాల్ది థిన్గా ఉంటుంది మనకి కంపేర్డ్ టు స్కాల్ప్ అనమాట. ఇట్స్ ఇన్ బిట్వీన్. బియర్డ్ టాప్ క్వాలిటీ ఉంటుంది, చాలా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది యూజువల్గా ఫర్ ఎనీబడి. అట్లా అనమాట. ఇంకో కాల్ ఉన్నారు డాక్టర్. కాకినాడ నుండి లక్ష్మి కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్తేనండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. డాక్టర్ గారు, నా ఫ్రంట్ హెయిర్ చాలా లాస్ అయిపోతుందండి. అంటే బట్టగలా వచ్చేసింది, నిద్ర ఎత్తుగా అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఫేస్ చాలా వికృతంగా కనిపిస్తుందండి హెయిర్ ఊడిపోవడం వల్ల. అసలు ఎలాంటి షాంపూలు యూజ్ చేయాలండి, ఏ ఆయిల్ యూజ్ చేస్తే మంచిదండి? మీ ఏజ్ ఎంత అండి లక్ష్మి గారు? 22 అండి. చిన్న వయసే కదా. మ్యారీడ్ అండి? మ్యారేజ్ అయిందా? అన్మ్యారీడ్ అండి. అన్మ్యారీడ్. ఓకే అండి. ఒకసారి చూపించుకుంటే బాగుంటుందండి లక్ష్మి గారు. అంటే ఒకసారి జనరల్ కండిషన్ కూడా స్టేటస్ అంతా లేడీస్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చండి. చేయించుకోవచ్చు. అది కాకపోతే ఎంత పోయింది ఏంటి చూసుకోవాలండి. అంటే క్వాలిటీ అంత బాగుందా లేదా, తల వెనుక భాగంలో క్వాలిటీ బాగుందా లేదా చూడాలి. ఒకసారి తలంతా కూడా మనకు పలచపడిపోయింది అనుకోండి, క్వాలిటీ బాగాలేదనుకోండి, అలాంటప్పుడు చేసిన ఉపయోగం ఉండదు. సో అందు గురించి ఏంటంటే అదర్ హెల్త్ కండిషన్స్ కూడా ఒకసారి చెక్ చేయించుకుని మీరు దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే చూసుకోవాలి మనకి హెయిర్ వేరియేషన్ ఎట్లా ఉంది, డోనర్ ఏరియాకి ఎలా ఉంది, అలాగే ఫ్రంట్ పోయిన దగ్గర ఎలా ఉంది, మెడికల్గా ఏదైనా మనం అన్డిటెక్టబుల్గా ఏదైనా ఉన్నాయా మనకు తెలియని ఏమైనా కాజెస్ అట్లా పోవడానికి. అందు గురించి ఏంటంటే అది కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుందండి. డాక్టర్ మీరు చెప్పిన FUE టెక్నిక్ అన్నది ఎవరెవరికి చేయొచ్చు అంటారు? అంటే ఎక్కడ చేయొచ్చు? రైట్. ఈ FUE టెక్నిక్ అన్నది మనకి స్ట్రిప్ మెథడ్ చేసే వాళ్ళందరికీ కూడా FUE టెక్నిక్ చేసుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా. బట్ ఇట్ నీడ్స్ ఏంటంటే టోటల్ ట్రిమ్మింగ్ చేసుకుని చేస్తాం అట్లా. అంటే ఏంటంటే మనం ఎక్కువ గ్రాఫ్ట్స్ కావాల్సినప్పుడు ఒకేసారి మనకి స్ట్రిప్ మెథడ్లు అన్నీ మనం కవర్ చేయలేమనుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఏంటంటే మనం అలాంగ్ విత్ ద స్ట్రిప్ మెథడ్ వీ కెన్ కంబైన్ దిస్. అప్రాక్సిమేట్గా అందులో 3000 గ్రాఫ్ట్స్ అనుకోండి, ఇందులో కూడా మనం 2000 గ్రాఫ్ట్స్ అలా పెట్టుకుంటే మనం టోటల్ ఏరియా ఎక్కువ ఏరియా పోయినప్పుడు అంటే మన నార్వుడ్ క్లాసిఫికేషన్స్లో గ్రేడ్ 4 గ్రేడ్ 5 క్లాసిఫికేషన్స్ కూడా ఈవెన్ 5000 గ్రాఫ్ట్స్ తోటి సింగిల్ సిట్టింగ్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్క్లూజివ్గా బాడీ మీద అంటే సపోజ్ ఐబ్రోస్ మనం చేయించుకోవాలి, లేదంటే బియర్డ్ రిపేర్ చేయాలి, ముస్టేచ్ రిపేర్ చేసుకోవాలి, ఇలాంటప్పుడు కూడా మనం ఎక్స్క్లూజివ్గా FUE యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే కాలర్కి వచ్చిన డౌట్ డాక్టర్, చాలా మందికి ఉంటుంది, లేడీస్కి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు చేస్తారా అన్న డౌట్ ఉంటుంది. డెఫినెట్గా అండి. సక్సెస్ రేట్ ఎలా ఉందండి లేడీస్ కంటే? స్పెషల్గా ఏమైనా ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా లేకపోతే సేమ్ ప్రాసెస్? సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి మెనోపాజ్ లేచినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ డోనర్ హెయిర్ క్వాలిటీ బాగాలేనప్పుడు ఏంటంటే లుక్ అంత రాదు. అందు గురించి అది కొద్దిగా మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూసుకుని అది బాగుంటేనే చేసుకోవాలి. ఎంగేజ్ వాళ్ళకి యూజువల్గా ప్రాబ్లం ఉండదు. హెయిర్ లైన్ చాలా మంది హై హెయిర్ లైన్ అని చేయించుకుంటూ ఉంటారు, అదే కిందకి నార్మల్గా. మీరు యూజువల్గా మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు? అసలు ఏజ్తో రిలేషన్ ఏం లేదు, డిపెండింగ్ ఆన్ ద కాస్ని బట్టి. అది రూట్ కాస్ తెలియాలి ముందు మనకి. లేడీస్లో అయితే ముందు ఏంటంటే నాట్ ఓన్లీ ద జెనెటిక్ కదా, మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కూడా రూల్ అవుట్ చేసుకుని అప్పుడు డెఫినెట్గా 100% సూటబుల్గా ఉంది, అదర్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, షీఈస్ కంప్లీట్లీ సూటబుల్ ఫర్ ద ప్రాసెస్ అనుకుంటే కనుక అప్పుడు దెన్ వీ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. అట్లా అదర్వైజ్ మిగతా ఫ్యాక్టర్స్ ఉంటే ముందు అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాతే ఆలోచిస్తాం. వి గివ్ టైమ్ ఫర్ దట్. ఓకే, అట్లా.
సో మీ సెంటర్ స్పెషాలిటీస్ చెప్పండి డాక్టర్. వీఆర్ డూయింగ్ ఎక్స్క్లూజివ్ FUE స్పెషలైజ్డ్, అలాగే కంబైన్డ్ టెక్నిక్ FUT ప్లస్ FUE, డూయింగ్ మెగా సెషన్స్, గిగా సెషన్స్, అంటే ఈవెన్ వీఆర్ డూయింగ్ 5000 grafts in a single session, able to cover all the area అనమాట within one session in a span of 6 to 8 hours. ఓకే, Right, total. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. Welcome. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.